నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనము. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. శిలువ శ్రమకాల ధ్యానంలో ఉన్నటువంటి మేము ఇంతవరకు మహా ప్రార్థన దినముల గురించినటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఇప్పుడు ఇంకనూ ప్రభు శిలువ విషయంలో మేము నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి కృప దయచేయమని, విను బుద్ధిని, గ్రహించు శక్తిని దయచేయమని, వాక్యం నుండి వర్తమానం అందించమని, వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితీరా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదేరా, నీ సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. సిలువలో పలికినటువంటి పలుకులు, టూకీగా కొన్ని విషయాలు దైవజనులు చెప్పినటువంటి మాటలు మనం విందాము. గుడ్ ఫ్రైడే, మహాశుక్రవారము, మంచి శుక్రవారము. మరి వారానికి ఇంచుమించు 52 వారాలు ఉంటాయి. ప్రతి వారము కూడా 52 వారాలు చొప్పున, శుక్రవారమా, సోమవారమా, శనివారమా, ఇది సంవత్సరంలో 52 శుక్రవారాలు వచ్చాయనుకోండి. ఈ 52 శుక్రవారాలకు కూడా ఈ మహాశుక్రవారము, ఈ మంచి శుక్రవారము, గుడ్ ఫ్రైడే, శుక్రవారాలన్నిటికీ కూడా కిరీటమైనటువంటి శుక్రవారం అని పెద్దలైనటువంటి చెప్పినటువంటి మాట. కనుక ఈ యొక్క ఎందుకు శుక్రవారము గొప్పది అంటే, గుడ్ ఫ్రైడే అంటే, నీ పాపం నా పాపం మన సమస్త పాప భారములన్నీ కూడా ఆయన సిలువ మీద వేసుకుని, ఆయన భరించి వేసి, మనం భరించవలసిన శిక్షలను కూడా ఆయన భరించి వేసి, మన మీద లేకుండా చేసినటువంటి ప్రభువుకి మనం ఎన్ని స్తుతులు చెల్లించినా ఆయన రుణం తీర్చలేము. అందుకే ఆయన ఈ మహాయజ్ఞము, సిలువ ప్రాణ త్యాగం, యేసయ్య ప్రాణత్యాగం నీ కొరకు నా కొరకు చేశారు. కాబట్టి మనము ఏ శిక్షా విధిలోనూ కూడా లేము. మనం రోమాపత్రిక 8:1 మనము ఏ శిక్షా విధి యందు కూడా మనం లేము. శిక్షలన్నీ తీసేస్తాడు, శిక్షా విధులన్నీ తీసి తన మీద వేసుకున్నారు. కాబట్టి మనకి ఈ విధమైనటువంటి విమోచన కలిగింది. విమోచింపబడినటువంటి వారమై ఉన్నాం. విమోచింపబడినటువంటి వారమే రక్షణ గీతాలు పాడుకుంటూ ఉన్నాం.
రక్షించినటువంటి తండ్రికి స్తుతులు చెల్లించి స్తుతిగీతాలు పాడుకుంటూ ఉన్నాము. ఇంకా పాప శాపం మీద మనకి ఇంకే విధమైనటువంటి మరి వాటికి అధికారం లేదు మన మీద. కనుక వాటన్నించి కూడా విడుదల పొందేసాం కాబట్టి ఇది మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారం అనేటటువంటి ఈ మాటలో ఎన్ని రకాల మంచితనాలు దేవుడు మనకి ఇచ్చేసాడు. ఆయన మంచివాడు, బహు మంచివాడు. కనుక మంచివాడైనటువంటి ఆయన నీడలో మనమున్నాం, ఆయన చేతిలో మనమున్నాం, ఆయన నామంలో మనమున్నాం, ఆయన వాక్యంలో వాగ్దానం మనం ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క మంచి లక్షణాలను కూడా మనం పొందగలుగుతున్నామని స్వీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ప్రభు నా కొరకు చేసినటువంటి యజ్ఞము, ఇది నా కొరకు చేసినటువంటి ఈ యొక్క ప్రాణత్యాగము అనేటటువంటి ఆలోచన మనము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రతి మనిషికి కూడా చనిపోయే ముందు కొన్ని చివరి మాటలు ఉంటారు. చనిపోతూ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని మనము ప్రామాణికంగా చేసుకుంటాం. చనిపోయేటప్పుడు మా నాన్నగారు ఇలాగ అన్నారు కనుక నేను దాన్ని నెరవేర్చాలి, మా అమ్మగారు ఇలా చెప్పారు కనుక నేను ఇలా చెయ్యాలి అనేటటువంటి మాటలు మనం పలుకుతూ ఉంటాం. అంటే చివరి మాటలకు అంత విలువ ఉంటుంది అన్నమాట. జీవితంలో ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా చనిపోయే ముందు చెప్పినటువంటి మాటలే మనకి లెక్క. అది గొప్ప గౌరవం. కనుక మరి యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి పలుకులు కూడా కల్వరి కొండ మీద సిలువలో పలికినటువంటి మహాశ్రమలో పలికినటువంటి మాటలు, ఆ 7 మాటల యొక్క విలువ ఏంటి, ఎంత విలువ ఉందో. ఆ 7 మాటల యొక్క మరి మాటలు చెప్పే శిష్యులైనటువంటి వారు ప్రపంచవ్యాప్తం చేశారు సువార్త. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి మాటలు ఈనాటి వరకు కూడా మరి భూమి యొక్క 4 దిక్కుల్లోనికి కూడా వెళ్ళి ఉన్నదని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఈ సువార్త, ఈ పరిచర్య శిష్యులైనటువంటి వారు ప్రాణాలు చూసుకోలేదు, వారి జీవితాలు చూసుకోలేదు, వారి సుఖం చూసుకోలేదు. వారు ప్రభు యొక్క నోటి మాటలు చెప్పడమే ధ్యేయంగా పెట్టుకుని చెప్పినటువంటి వారు. అలాగే ఈ రోజుల్లో కూడా మరి ప్రభు యొక్క సువార్త ప్రకటన చేయడానికి మరి అది ఎలా ఉంటుందంటే మరి అగ్నిలో ప్రవేశం చేసేటటువంటి పరిస్థితి. ఇది సిలువ శ్రమ అనగానే మాటలు కాదు. ఆయన సిలువను భుజం మీద పెట్టుకుని మనము లోకంలో మరి ప్రకటన చేయడానికి వెళ్తూ ఉంటే ఆయనకు వచ్చినటువంటి శ్రమలు నీకు నాకు కూడా వస్తూ ఉన్నాయి. కనుక సిలువలో పలికినటువంటి మాటలు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అనేటువంటి మాట. ఇది విజ్ఞాపనకర్త యొక్క విజ్ఞాపన. యేసుక్రీస్తు ప్రభు వారు 7 మాటలు కూడా కల్వరి మాటలు, ఇవన్నీ కూడా 7 సూక్తులు అన్నారు. 7 సూక్తులు ఈ యొక్క 7 మాటలు. 7 మాటల్లోంచే క్రైస్తత్వం వచ్చింది. ఈ 7 మాటలు అక్కడే ఉండిపోలేదు, ప్రపంచమంతటా కూడా తిరుగుతూనే ఉన్నాయి నేటి వరకు కూడా. ఆ ప్రభు యొక్క మాటలు 7 మాటలు పట్టుకుని శిష్యులైనటువంటి వారు చేశారు. కనుక ఉదయకాలంలో 9 గంటలకు మొదలుపెట్టారు. సిలువ ఆ యొక్క సిలువ కొయ్య మీద ఎక్కించబడినటువంటి ఆ రాత్రంతా తిప్పారు, ఆ కోట్లు తిప్పారు, ఈ కోట్లు తిప్పారు, అక్కడికి ఇక్కడికి తిప్పారు, ఈడ్చుకుంటూ వెళ్ళారు, తనుకుంటూ గుద్దుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు సిలువకు ఎక్కిన తర్వాత చేసినటువంటి పరిస్థితి, ఆయన పలుకుతున్నటువంటి మాటలు. కనుక తిరుగుతూ ఉండడం మాట్లాడలేదు. ఆయన సిలువకి ఎక్కడం ఈ 2 అడ్డకర్రల మీద కూడా 2 చేతులు చాపి ఒక్కొక్క మేకు కూడా ఒక్కొక్క ఆ కర్రకి అంటగొట్టారు. అలాగే 2 పాదాలు కూడా ఆ నిలువ కొయ్య మీద 2 పాదం మీద పాదం పెట్టి ఆ మేకును కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 పాదాల్లో నుంచి అమ్మానులోనికి వెళ్ళినటువంటి ఆ మేకు. కనుక మరి ఇలాగా 3 మేకులు 2 మేకులు ఇదో మేకు. మరి 2 కాళ్ళకి 2 మేకులు కాదు, 2 పాద అంటే ఒక చరిత్ర చెప్తారు. తిండ్రా అని చెప్పినప్పుడు అక్కడ 3 ఉన్నాయని, పాతనపు కొట్లో మేకులు 3 ఉన్నాయని, లేకపోతే మరి 4-5 తెస్తుంటే పడిపోయాయని 3 మిగిలాయని, ఈ 3 కూడా ఆ విధంగా వేశారని. మరి అలాగే ఈ యొక్క శిరస్సు మీద ముండ్ల మొకటము పెట్టినటువంటి, అదిమినటువంటి, కొట్టినటువంటి ఈ కంఠం వరకు కూడా వచ్చేట ఆ కిరీటం యొక్క ముళ్ళులు కంఠం వరకు ఎంత శ్రమ అనుభవించాడో తండ్రి. నిజంగా ఒక్క చోట కూర్చుని మనం ప్రభు యొక్క ఈ సిలువ వేసినటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే కనుక గుండె తెగిపోతూ ఉంటుంది, పేగులు తెగిపోతే గుండె పగిలిపోతుంది. అలాంటి కార్యక్రమం. మన బిడ్డకి ఒక రక్తం పొట్టు వచ్చిందంటే పడిపోయి దెబ్బ తగిలితే అయ్యో నా కొడుకు ఇంత రక్తం వచ్చేసింది అనేసి మనము ఎంత హృదయ విదారకంగా ఏడుస్తాము. ఆ మహా తల్లి మరియమ్మ గారు ఇదంతా చూస్తూ ఎంతగా కుమిలిపోయిందో ఆ బిడ్డ. ఒక్కసారి ఈ సిలువ శ్రమను తలంచుకుని ఎన్ని ప్రసంగాలను చేస్తాను కానీ సిలువ ప్రసంగం మాత్రం నేను చేయలేను. పెద్ద భక్తుడైన
ఆ భక్తుడైనటువంటి శిలువ ప్రసంగం నేను చెయ్యలేను అన్నారట. ఎందుకంటే అది లోపల కంటా కూడా వెళ్ళి మరి తీసి కొద్దీ కూడా ఆ మర్మాలు బయటకు వస్తామండి. దైవజనులు మనకు రాసి పెట్టి ఉంచారు కాబట్టి ఆ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. విజ్ఞాపనకర్తగా మొట్టమొదటి మాటలో ఈ శిలువ మీద పలికినటువంటి తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించము అనేటువంటి మాట ఎవరికైనా వస్తుందండి. అంత అందుకే గెచ్చమనే తోటలో ఈ క్షమాబుద్ధి కొరకే, ఈ సహనం కొరకే, ఈ ఓర్పు కొరకే ప్రార్థన చేసుకున్నారు. ఏ మాత్రం కూడా నాకు శౌర్యం రావడానికి వీల్లేదు, పౌరుషం రావడానికి వీల్లేదు. వాళ్ళకు కొడతారు, రక్తాలు చిందిస్తారు. ఏ మాత్రం కూడా ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు నేను ఒక్క మాట అంటే భస్మం అయిపోతారు. ఇంక సిలువ యజ్ఞం ఉండదు. ఇంకా కనుక నాకు సహనం కావాలి. వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా నేను సహించుకునే శక్తి నాకు కావాలని ఆయన ఆ రాత్రంతా ప్రార్థన చేసుకున్నారు. ఆ రాత్రంతా సహనం కొరకే ప్రార్థన చేసుకున్నారు. కనుక అటువంటి సహనము దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నారు. మనం తీసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇప్పుడు యెరూషలేము వీళ్ళు గొల్గొతా అనబడినటువంటి కపాల స్థలంలో, ఆ స్థలం కూడా గొల్గొతా అంటే కపాల స్థలం అంటే, కపాలం అంటే పుర్రె. ఈ పుర్రె ఆకారంలోనే ఉంటుందని చెప్తారు. మరి చూసిన వాళ్ళు నేను చూడలేదు అనుకుని చూసినటువంటి వారు చెప్తారు. ఈ కొండ కపాలం అనేటటువంటి ఈ పుర్రి ఆకారంలోనే ఉంటుందని చెప్పి మరి చూసిన వారు చెప్తూ ఉన్నారు. అందుకే మరి సిలువ వేయడం ఉదయం 9 గంటలకు మొదలుపెట్టారు. రాత్రంతా బాధించారు, కోట్లకు తిప్పారు, ఈడ్చుకుపోయారు, సిలువ మొయ్యించారు, రక్తాలు కారిపోతున్నాయి. అయినప్పుడు కూడా తండ్రిని వేడుకో ఎంత రక్తపాతం తన శరీరం నుంచి బయటకు పోతున్నప్పటికీ కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తారు వీరికి తెలియదు ప్రభు. ఎంత గొప్ప సహనం అనేటువంటి మాట. ఇంట్లో ఒకళ్ళు మనల్ని ఏదన్నా ఒక మాట అన్నారంటే భర్త కానీ పిల్లలు కానీ సహించుకోలేమే. అంత సహింపలేనిటువంటి దుస్థితి మనలో ఉంటుంది. ఈ ప్రభువుని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, ఎంతైనా బోధలు చేస్తాం కానీ ఓర్చుకోలేనిటువంటి దుస్థితి మనలో ఉంది. కనుక అందుకే తండ్రిని ఈ ప్రభు వేడుకుంటున్నారనమాట. తండ్రిని వేడుకుంటున్నారు. అయ్యా క్షమించయ్యా, వీళ్ళకి తెలియట్లేదయ్యా, వీళ్ళ కుటుంబాలకి ఇది శాపంగా మారుతుందన్న సంగతి వీళ్ళకి తెలియట్లేదయ్యా, క్షమించయ్యా అనేటటువంటి మాట మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే యోహాను సువార్త 12:35 మనం చూసినట్లయితే చీకట్లో నడుచువాడు ఎటు పోచున్నాడో వానికి తెలియదు. కనుక వీళ్ళకి పాపాంధకారం ఉండిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. చీకట్లో నడుచున్న మనకేం తెలుస్తుంది? అది దారి మంచిది కాదా, అక్కడ చెడు ఉందా, లేకపోతే ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, దారేనా ఇది అని చీకట్లో నడిచేవాడికి తెలియదు కదమ్మా. అది గొయ్యో లోతో ఏంటో మనకు తెలియదు. కనుక చీకటి అంటే ఏంటి? పాపపు చీకట్లో పడి ఉన్నారు కాబట్టి వారికి ఏంటో తెలియట్లేదు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఏదో చేసేసుకున్నారు, గుడ్డె చేలో పడ్డట్టు చేసేసుకున్నారు. మహనీయుడిని మేము చంపుతున్నామనేటటువంటి బాధ వారికి తెలియట్లేదు. కనుక చీకట్లో పోవుచున్నవాడు ఎక్కడికి పోతున్నాడో వానికి తెలియదు. అందుకే యేసయ్య బోధించినటువంటి బాధ, సిలువ వేసేవారు పాపపు చీకట్లో ఉన్నందుకు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు అనేటువంటి మాట ఆయన పలికినటువంటి మాట మనం గమనించవలసినటువంటి వారమైన. చేతుల్లో మేకులు కొట్టారా? వారికి తెలియట్లేదా? ఇది మేకు తెచ్చామని, మేకును సుత్తిచ్చుకుని కొడుతున్నామని, ఈ యొక్క సుకుమారమైనటువంటి చేతుల్లో కొడుతున్నాము అనేటువంటి మాట వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. కనుక క్రీస్తు ప్రభులో నేరం లేదు అని రోమా గవర్నర్ పిలాతుకు కూడా తెలుసు, అది పేతురుకు కూడా తెలుసు, అమ్మి వేసిన యోధాకు కూడా తెలుసు, యూదులకు, యాజకులకు, మరి అక్కడ ఉన్న ప్రధాన యాజకులకు అందరికీ కూడా, శాస్త్రులకు కూడా, పరిశులకు కూడా, రోమా ప్రభుత్వం వారి అధికారులకు కూడా, మేకులు కొట్టేవారికి, వేసిన వారికి, అరచేతులతో కొట్టిన వారికి, ముండ్ల కిరీటం పెట్టిన వారికి, కొరడాలతో కొట్టిన వారికి, హేళన చేసిన వారికి, ఈడ్చుకుపోయిన వారికి కూడా ప్రభులో నేరం లేదని తెలుసు. కొన్ని నేరం ఉందని తెలిసి ఇంకో తనంటారు, ఇంకో రాయి వేయండి రానొచ్చు. నేరం లేదని వీళ్ళందరూ కూడా తెలుసు. అయినా కూడా సరే నేరం. అందుకే మరి పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల కావాలని యజ్ఞానికి మెచ్చిన మేక అన్నట్లుగా ఋగ్వేదంలోని పాటలో ఉందన్నమాట. మచ్చ, ముడత, డాగు లేనటువంటి, ఏ నేరము లేదు, ఏ పాపము లేనటువంటి ఈ గొర్రె పిల్ల. కనుక ఈ గొర్రె పిల్ల ప్రభు మన కొరకు యజ్ఞమైపోయినటువంటి గొర్రె పిల్ల. కనుక తండ్రిని క్షమించమని బ్రతిమాలుతుండగా బాధించు వారి విషయంలో తండ్రిని వేడుకున్నాడు. ఇలా బాధిస్తున్నారు, అద్వితీయ కుమారుని నన్ను, ఏకైక కుమారుని నన్ను ఇలా బాధపడుతున్నారని, తండ్రి నీకు ఒకవేళ బాధ వస్తుందేమో, బాధ వచ్చి వీళ్ళని శిక్షిస్తావేమో, వద్దు నాయనా వాళ్ళని శిక్షించొద్దు, నా విషయంలో నీ కృప
వెనుక తీసినా పర్వాలేదు, కానీ వీళ్ళని మాత్రం నీ కృపతో నింపు, వీళ్ళని మాత్రం నీ క్షమాబుద్ధితో నింపు, వీళ్ళకి క్షమించు, వీళ్ళని క్షమించు ప్రభా. నాయన నీ కృప నా మీద ఉంచబడినట్లుగానే వీళ్ళ మీద కూడా ఉంచు అని ప్రార్థన చేశారనమాట. అంటే క్షమించు అంటే వారిని క్షమించు, నన్ను శిక్షించినా పర్వాలేదు, నన్ను శిక్షించినా పర్వాలేదు, వారిని మాత్రము క్షమించు అనేటమాట. ఇలాంటి మాట ఎవరికి వస్తుంది అసలు? మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప వ్యక్తి, అంత మంచి గొప్ప వ్యక్తి. నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, ఇలాంటి గొప్ప తండ్రి. కనుక ఈ తీర్పు కానీ ఈ శిక్ష కానీ వాళ్ళ మీదకి రానివ్వద్దు ప్రభు, రానివ్వద్దు. ఆ దోషాలన్నీ కూడా నా లెక్కల్లో రాసుకో తండ్రి, నా లెక్కల్లో రాసుకో, నా మీద వెయ్యి, అంతే తప్ప వీరి మీద మాత్రం ఉండడానికి వీల్లేదని ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి విషయం ఇది అర్థం చేసుకోవాలి. కనుక ఈ మొదటి మాటలో మరి దేవుడు తండ్రి అని పిలుస్తూ వీరిని క్షమించు నాయనా. ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, ఎంత చిన్నపిల్లలు వాళ్ళు, చిన్నపిల్లలు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అది మంచో చెడో తెలియట్లేదు, అందుచేత వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేశారు. అందుకే మొదటి మాటలో తండ్రి అన్నారా, 4వ మాటలో కూడా దేవా అన్నారా, అలాగే 7వ మాటలో కూడా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నారు. ఎంత మంచి సంబంధము తండ్రి అనగానే. మరి ప్రభుకి మనకి ఉన్నటువంటి బంధం అటువంటి బంధం అని తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఇది మొదటి మాట. అలాగే 2వ మాట ఏంటంటే, యేసు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్తున్నానని చెప్పినటువంటి 2వ మాట, లోకాసు వార్త 23:43. కనుక ఈ మాట ఏంటంటే, కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ. ఈ దొంగలు కూడా ఏం చేశారంటే సిలువ వేయబడ్డానికి తీసుకుని వచ్చారు. బందిపోటు దొంగలు ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ, కుడివైపున ఒకరిని, ఎడమవైపున. ఎందుకో మరి ప్రభువు ఒకరిని వేయకుండా ఇద్దరిని అక్కడ పెట్టారు. ఎందుకో తెలుసా? రక్షించబడిన ఆత్మ ఒకటి ఉంది కాబట్టి దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి ఆత్మ అక్కడికి వచ్చింది. ఎంతోమందిని రక్షించాడు తండ్రి, చనిపోయే ముందు కూడా ఈ ఆత్మను రక్షించాలి కాబట్టి ఈ 2 సిలువలు కూడా 2 సిలువలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ క్రీస్తుతో కూడా సిలువ వేయబడడానికి 2 నేరస్తులు ఒకడు ఆయనను దూషిస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా నువ్వు దేవుడు 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 అన్నావు కదా, నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నాడు. ఈ కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఏమన్నాడంటే, వద్దు నువ్వు అలాగనుకో నువ్వు అని గద్దించాడట. ఈ మొదటి దొంగ 2వ దొంగని గద్దించాడు. అలాగనేటువంటి వాడిని గద్దించాడంటే, ఎందుకు నన్ను వాళ్ళ నోరు పారేసుకుంటావు? ఆయన మహనీయుడు. ఎందుకో తెలుసా? మొట్టమొదటి మాటలోనే ఆయన యొక్క జాలి గుణం ఏంటో తెలిసిపోయింది నాకు. ఆయన తండ్రి వీరిని క్షమించన్నాడు. అయ్యా వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, రక్తాలు కార్పిస్తున్నారు, ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు, అరిచేత్తో గుద్దుతున్నారు, ఎంత శ్రమ పెడుతున్నప్పటికీ కూడా ఒళ్ళంతా రక్తమయమైపోయి రక్తాలు కారుతున్నప్పుడు కూడా నరుడన్న వాడికి ఎవరికైనా సాధ్యమా? కొంచెం ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధపడిపోయి ముయ్యోమంటారు. ఇలాగ నోరు మూసుకుని నోరు మెదపకుండా వాళ్ళు చేసేవని కూడా భరిస్తూ ఉండేటటువంటి ప్రభువులో ఏ నేరం లేదు. ఎందుకు నువ్వు ఆయన దూషిస్తున్నావని మరి ప్రభుని దూషిస్తున్నావు గద్దించాడట. కుడి చేతి వైపున ఉండేటువంటి వాడు గద్దించి, మనకైతే ఈ శిక్ష న్యాయమే, ఎందుకంటే మనం బందిపోటు దొంగలం, దొరికితే సొమ్ములు తీసేసుకుంటాం. వాళ్ళు ఇంకా వాళ్ళు వ్యతిరేకిస్తే కనుక వాళ్ళని చంపైనా సరే వాళ్ళ దగ్గర ఉండే సొత్తులు మనం తీసుకుంటాం. మనం గజ దొంగలం, మనకిది ఈ శిక్ష న్యాయమే. కానీ ఆయన ఏం తప్పు చేశారు? తప్పు చేసిన వాళ్ళు కూడా క్షమిస్తున్నాడు కదా ఆయన. ఎంత గొప్ప ప్రేమ! ఈ ప్రేమ అరమరలేనటువంటి ప్రేమ, వల్ల మాలిన ప్రేమ. మరి ఇలాంటి ప్రేమ ఏ మనుషులను కూడా మనం చూడలేదు కదా అని చెప్పి, ఆయనలో ఏ తప్పు లేదు అని చెప్పి అతని నోట పలికినటువంటి మాట, ఆయన నోట ఏ కపటమూ లేదని చెప్పి మరి శాస్త్ర పరిచయాలు కూడా గమనించారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అని ప్రార్థించిన నేరస్తుని యొక్క ప్రార్థనకు జవాబుగా క్రీస్తు ఈ 2వ మాట పలికినటువంటి మాట. కనుక మన అవసరం నిమిత్తం ప్రార్థిస్తే వెంటనే జవాబిస్తాడు దేవుడు. మన అవసరం నిమిత్తం ప్రార్థన చేస్తే కనుక. అందుకే కుడివైపు దొంగ, ఎడమవైపు దొంగ. కుడివైపు దొంగ మరి రక్షించబడినటువంటి వాడు, అతని పేరు టైటస్, ఇతను గలిలీయుడు. ఎడమవైపు దొంగ డెస్మస్, అతనేమో యూదుడు కనుక కఠినమైపోయింది అతని యొక్క మాట, అతని యొక్క పరుషత్వము. కనుక యెషయా గ్రంథం 63:9 ఏమన్నది? మరి అతని నోట ఏ కపటము లేదు అనేటువంటి మాట మనం పలుకుతూ ఉన్నాము. వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు. ప్రార్థించినటువంటి నేరస్తుని యొక్క ప్రార్థన కూడా జవాబిచ్చాడు. అతను నేరస్తుడే కానీ ప్రార్థన చేశాడు.
మనము నేరస్తులను ప్రార్థన చేస్తే కనుక మనల్ని నేరం నుంచి తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు. అది మనం గమనించవలసినటువంటి వారమైన. యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళార్చ. ఎట్టివారినైనా ఏ స్థలమందైనా పట్టి రక్షించేటటువంటి దేవుడు ఈ సిలువ వేడినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. మరి ఇక్కడ మనకి రుజువవుతూ ఉంది. రెండో మాటలో కూడా ఒక వ్యక్తిని రక్షించి, ఒక ఆత్మను రక్షించినటువంటి గొప్ప దేవుడు. అందుకే చనిపోయేంత వరకు కూడా, లాస్ట్ బొట్టు వరకు కూడా భక్తులైనటువంటి వారందరూ కూడా ప్రాణం విడిచిపెట్టే ముందు వరకు కూడా సువార్చిస్తూనే ఉన్నారు. అనేక ఆత్మను రక్షిస్తూనే ఉన్నారు, శ్రమ పడుతూనే ఉన్నారు. కనుక మూడవది ఏంటంటే, మూడవ మాట యేసు అన్నారు, ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26. ఈ మూడవ మాట పలికినటువంటి ప్రభు సిలువలో మేకుల సహాయముతో వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2 చేతులు, అలాగే కాళ్ళు 2 ఆ సిలువ కొయ్యకు కొట్టినటువంటి విధానం అంతా. అంతే ఇంత బాధలో కూడా ఏడుస్తున్నట్టు రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్న స్త్రీలలో తన తల్లి అయినటువంటి మరియ కూడా ఉంది. తన గర్భవాసం నుంచి వచ్చినటువంటి వారసుడి ఈయన. ఆ తల్లిని చూసి బాధ్యత గుర్తొచ్చేసింది. బాధ్యత, నా తల్లికి నేను ఏం చేయగలను, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను నేను పోయిన తర్వాత నా తల్లి యొక్క పరిస్థితి ఏంటని చెప్పి మరి ఆయన బాధ్యత కలిగినటువంటి బిడ్డగా ఏమన్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూసి ఇదిగో నీ తల్లి అంటే అప్పగింతలు పెట్టేశారు. నేనైతే ఇంక చూడలేను భూమి మీద ఉండి, పైనుండి చూస్తాను. కానీ కనుక నువ్వు ఆమె బ్రతికినంత కాలము కూడా ఈ గుండెల మీద ఉన్నటువంటి విశ్వాసి అయినటువంటి యోహానుకు అప్పచెప్పినటువంటి తన బాధ్యత, తల్లి బాధ్యత, ఆ తల్లి బాధ్యత అప్పచెప్పినటువంటి విధానాన్ని 10 ఆజ్ఞల్లో కూడా 4వ ఆజ్ఞ ఏంటంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనేటువంటి మాట. నిర్గమకాండం 20:12. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే, మన తల్లిదండ్రులను విస్మరించకూడదు. అటు అత్తగారిని మాంగారినినా అంటే వాడి తల్లిదండ్రులు కదా, మరి వాళ్ళు ఆడపిల్ల అయితే ఆడపిల్ల తల్లిదండ్రులు కదా. ఈ తల్లి నా తల్లిని కూడా ఇరువురు కలిసి సమాన దృష్టితో చూడవలసినటువంటి విధానం ఉన్నది. వ్యత్యాసాలు ఉండడానికి వీల్లేదు, పక్షపాతం ఉండడానికి వీల్లేదు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్య పెట్టకమని వాక్యమును బట్టి తల్లికి ఆదరణగా యోహానును చూపించినారు. నీ తల్లి ముదిమియందు నువ్వు ఆమెను నిర్లక్ష్య పెట్టకమ్మా. మరి పడుస్థానంగా ఉన్నప్పుడు ఎవరి మటు కాళ్ళే చేసుకుంటారు. ముదిమి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తువు అక్కడ తీసి పెట్టుకోలేరు, ఇక్కడ అడుగు అక్కడికి వెయ్యలేరు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, లక్ష్య పెట్టు. ఆమెది ఏమి తింటుంది, ఎలాగుంది, ఎలా బ్రతుకుతుంది, ఒక్కసారి ఆలోచన చేయి అని వాక్యంలో సామెతల గ్రంథంలో తల్లిని గురించినటువంటి, బిడ్డల గురించినటువంటి విషయాలు ఎన్నో ఎన్నో కోకోలుగా ఉన్నాయి మనకి. కనుక ఆ మాటను బట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు తల్లి యొక్క బాధ్యత కూడా అక్కడ ఇచ్చినటువంటి మనం చూస్తూ ఉన్నాము. ఇచ్చినటువంటి మాటను బట్టి సిలువ దగ్గర చివరి వరకు కూడా ఉన్నవారు స్త్రీలే. ఎంతమంది ఇంచుమించు 7 మండుగులు ఉన్నారని చెప్తారు పెద్దలైనటువంటి వారు. యేసు యొక్క తల్లితో పాటు ఉన్నటువంటి స్త్రీలు, అదే కల్వరి సంఘమట, అదే ప్రభు యొక్క గోరుముద్దలు తినేటటువంటి సంఘమట. అది అందరూ పారిపోయినా కానీ ఈ స్త్రీలు మాత్రం అక్కడ పారిపోలేదు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. కనుక అదే సంఘము. ఇంకా ఈ సంఘం అనేటువంటి స్త్రీకి బాధ్యత యోహాను అనేటటువంటి బిడ్డని ఇచ్చినట్లుగా ఈ పోషకుడు అంటే కాపరి, సంఘానికి ఒక కాపరి ఉండాలి. ఈ సంఘమే ఒక తల్లి. కనుక ఈ సంఘం అనే తల్లికి కాపలా కాసేవాడు, పోషించేవాడు, సమస్తము కూడా మంచు చెడ్డ వెచ్చ వేడి చూసేవాడు ఒక కాపరికి సంఘం యొక్క బాధ్యత. కనుక సంఘము కాపరి చేతులు ఎమడవలసినటువంటి బాధ్యత. ఈ యొక్క అర్థాన్ని మనం తీసుకోవలసినటువంటి వారమైన. కనుక యోహాననే బోధకునికి సంఘమనే తల్లి కావాలి. ఈ బోధకుడికి తల్లి సంఘమని అంటే పోషించాలి, సంఘం పోషించాలి కాపరిని. ఈ కాపరేమో సంఘాన్ని చూసుకోవాలి. ఎంత అవినాభావ సంబంధం ఉందో కాపరికి సంఘానికి. కనుక తల్లి అనే సంఘానికి పోషకుడు యోహాను. ఈ యోహాను తల్లి సంరక్షించుకోవాలి. అందుకే సంఘము పోషించుకుంటూ ఉంటుంది పాస్టర్ గారి కుటుంబాలని, ఆ సేవను కూడా. కనుక ఇంకా మనం ఈ విధంగా చూసినట్లయితే కనుక సంఘ పరిచర్యకు సేవకుడు, సంఘము ముఖ్యమైనటువంటివి.
సంఘం అంటే ఏంటి? ఆ సంఘం తల్లిగా ఉండాలి. కాపరి అంటే ఏంటి? కాపరి కొడుకులాగా ఉండాలి. తల్లి అయి సంరక్షించాలి కాపరిని. అది అలాగే సమాధి దగ్గరకు కూడా ఏమైంది, మొదట వెళ్ళిన వారు స్త్రీలే. సంఘములు ఎక్కువ శాతము స్త్రీలు ఉంటారు కనుక వీరు తమ పెదవులతో ప్రభును దూషించలేదు. ఎంతోమంది దూషించారు. దొంగ కూడా దూషించాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రపరుషులు దూషించారు. ఎంతోమంది దూషించారు. కానీ ఈ స్త్రీలు మాత్రం రొమ్ము కొట్టుకుంటా, అయ్యో ప్రభునికి ఇన్ని బాధల, ఇంత రక్తం కారుస్తున్నా మా కొరకు అనేటటువంటి ఏడ్చినటువంటి విధానం. దూషించలేదు. వీరి యొక్క కన్నులు ప్రభు కొరకు కన్నీరు కార్చే కళ్ళు అయి ఉన్నాయి. దూషించలేదు సరిగదా, పెదవులతోటి నోటితోటిని ఆ కన్నులతో కన్నీరు కార్చేడుస్తూ ఉన్నారు. ప్రభు కొరకు కన్నీటి చుక్క కార్చవలసినటువంటి వారమైన. అలాగే వీరి యొక్క మరి సుమియోని చెప్పినట్లుగా ఖడ్గం దూసుకుపోతుందని చెప్పారే, నామకరణం చేయటానికి తీసుకొచ్చినప్పుడు 8వ రోజున యేసు ప్రభుని యెరూషలేము దేవాలయం తీసుకొస్తే అప్పుడు తల్లిని చూసి సుమియోని అన్నాడు, అమ్మా నీకు ఖడ్గం, నీ గర్భంలో ఒక ఖడ్గం దూరుతుందమ్మని చెప్పారు. ఖడ్గం అంటే ఇప్పుడు ఇదే ఖడ్గం. కనుక ఇప్పుడు లోకాసువార్త 2:3లో ఆ విషయం ఉంది. కుమారుడు తల్లి కండ్ల ముందే హింసించబడుతూ ఉన్నాడు. ఎంత వేదన! ఆ దెబ్బలని నా మీద వేయండి అయ్యా, నా కళ్ళ ముందు నా కుమారుని కొడితే నేను సహించలేను. నా దెబ్బలేంటో నా మీద వేయండి, ఆ చావేంటో నాకివ్వండి, నేను హాయిగా కళ్ళు మోస్తాను అనేటటువంటి వేదనతో తల్లి రొమ్ము కొట్టుకుంటూ ఉన్నది. కుమారుడు అందుకే ఈ యొక్క మాటలు, యేసు ప్రభు యొక్క మాటలు, ఆఖరి మాటలు, ఆత్మతో నింపిన మాటలు, అవి మన జీవితాలకి ఒక మూల వాక్యాలు అయి ఉన్నాయి. అవి రక్షణ శృంగములు అయి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. 7 మాటల్లో కూడా 7 మాటల్లో 2 భాగాలు ఉంటాయి. ఏంటంటే మొదటి 3 మాటలు 12 గంటల వరకు మాట్లాడారు. ఎలాగ 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 మాటలు అయిపోయాయి. ఇంకా 12 గంటల నుంచి మళ్ళీ 3 గంటల వరకు కూడా ఏముందో మిగిలిన 4 మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అదే ఒక అంధకారమైనటువంటి మాటలని మనం అర్థం చేసుకోవాలి. కనుక మొదటి 3 మాటలు కనుక 3 మాటలు అయిపోయాయి. ఈ 3 మాటలు 4వ మాటలు ఏంటంటే ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు, దైవజనుల ద్వారా మనకు తెలియజేసినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రభు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. 7 మాటలు సిలువలో పలికినటువంటి బంగారు మాటలు. ఆనాడు 12 మంది ప్రపంచమంతటా కూడా తిరిగి ప్రకటన చేశారు. నేటి వరకు దిగంతముల వరకు కూడా సిలువ యొక్క ఈ 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటల యొక్క చరిత్రే మేము చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి కూడా ప్రతి బిడ్డకు కూడా దయచేసి ఈ సిలువలో ఉన్న విలువైనటువంటి దీవెన ఆశీర్వాదములు పొందుటకు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.